హాయ్ వ్యూవర్స్, తెలుగు గురుకు స్వాగతం. ఈరోజు మనం కొత్తగా ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఫేస్బుక్ పేజీలోని పేజ్ రోల్స్ ఎలా సెట్ చేయాలో చూస్తున్నాం. పేజ్ రోల్స్ అంటే ఏంటంటే ఒక పేజీకి సంబంధించిన అడ్మిన్ అని ఉంటారు. ఇలాగ డిఫరెంట్ పోస్టులు ఉంటాయి. ఆ పోస్ట్ని ఎలా మనం వాళ్ళ యొక్క కేటగిరీ వైజ్గా మనం ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఈరోజు దానికోసం మనం సెట్టింగ్స్ అనే ఆప్షన్కి వెళ్ళి పేజ్ రోల్స్ అనేది ఉంటుంది. ఫోర్త్ది జనరల్లో పేజ్ రోల్స్ అని ఫోర్త్ ఆప్షన్. అది క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. మనం ఆల్రెడీ మనకి ఉన్న ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయితేనే దీనికి రోల్స్ ఇవ్వాల్సిన ఉంది. దీంట్లో ఫేస్బుక్ ఫ్రెండ్ అయితే మన దాంట్లో ఫేస్బుక్లో ఉన్న ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో అతన్ని మనం దీనికి ఇక్కడ పోస్టులు ఉన్నాయి చూడండి. అడ్మిన్ కానీ, ఎడిటర్ కానీ, మోడరేటర్ కానీ, అడ్వర్టైజ్ కానీ, అనలిస్ట్గా కానీ మనం ఇవ్వచ్చు అన్నట్టు. నేను ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఆర్టీఎక్స్ ఒక అతను ఇస్తూ ఉన్నాను. దీనికోసం ఇక్కడ అయితే నేను ఒక అడ్వర్టైజర్గా ఇస్తూ ఉన్నాను. లేదంటే కనుక ఎడిటర్ కనుక ఇచ్చే పని అయితే అతను దాని రోల్ అయితే చూద్దాం. ఇప్పుడు చూడండి. కానీ ఎడిట్ ద పేజ్, అతను పేజ్ని ఎడిట్ చేయొచ్చు. సెండ్ మెసేజెస్ అండ్ పోస్ట్ యాజ్ ద పేజ్, క్రియేట్ యాడ్స్, సీ విచ్ అడ్మిన్ క్రియేట్ ఏ పోస్ట్ ఆర్ కామెంట్ అండ్ వ్యూ ఇన్సైట్స్. ఈ రకంగా అతని యొక్క ఇది ఉంటుంది. తర్వాత మోడరేటర్ చూడండి. కామెంట్స్ని రెస్పాండ్ అవ్వచ్చు, డిలీట్ చేయొచ్చు. సెండ్ మెసేజెస్ యాజ్ ద పేజ్, సీ విచ్ అడ్మిన్ క్రియేటెడ్ ఏ పోస్ట్ ఆర్ కామెంట్, క్రియేట్ యాడ్స్ అండ్ వ్యూ ఇన్సైట్స్ అంట. ఇలాగా అడ్మిన్కి రిలేటెడ్గా వీళ్ళందరూ ఉంటారు. అడ్వర్టైజర్ కానీ అడ్మిన్ క్రియేట్ చేసిన పోస్టు కానీ కామెంట్ కానీ చూడొచ్చు. యాడ్స్ క్రియేట్ చేయొచ్చు అన్నట్టు ఇతను. ఇంకా అనలిస్ట్ కెన్ సీ విచ్ అడ్మిన్ క్రియేటెడ్ ఏ పోస్ట్ ఆర్ కామెంట్ వ్యూ ఇన్సైట్స్. ఓన్లీ చూడటం వరకు ఇతని పోస్ట్ ఇట్లా ఉంటుంది. నేను ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. సేవ్ అని క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క మన అకౌంట్ ఉంది కదా, ఫేస్బుక్ అకౌంట్, దాని యొక్క పాస్వర్డ్ అనేది మనం రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఎంటర్ చేశాను. సబ్మిట్ అని క్లిక్ చేయగానే అతను అనలిస్ట్గా యాడ్ అయిపోయారు చూడండి. ఇతను అసలుకి మన దానికి ఈ గ్రూపులోనే మళ్ళీ వద్దు అని అనుకున్నాం అనుకోండి, జస్ట్ ఏం సింపుల్ ఆప్షను ఇంటూ మార్క్ చూడండి. ఇక్కడ జస్ట్ ఇది క్లిక్ చేస్తే కనుక ఇక్కడ క్లిక్ సేవ్ అని క్లిక్ చేస్తే తర్వాత మళ్ళీ పాస్వర్డ్ అడుగుతూ ఉంది. మనం ఎంటర్ చేస్తే సబ్మిట్ అని కొడితే క్లిక్ చేస్తే కనుక ఇతను వెళ్ళిపోయాడు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.